ఈరోజు కొంచెం కార్యక్రమం ఆలస్యమైంది, అన్నిదా భావించొద్దు. అయినా కూడా త్వరగానే మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషై పుట్టినవాడు మహాత్ముడైనా, మరల మట్టిలో కలయవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో జన్మిస్తే 2వ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో జన్మిస్తే 2వ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరుచుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషై పుట్టినవాడు మహాత్ముడైనా, మరల మట్టిలో కలయవలయురా. తీసుకొని పోలేరు పూచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకరు వచ్చి పాట పాడిన తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మన మధ్య ప్రసంగికులు కూడా వచ్చేసి ఉన్నారు. మనం సుధాకర్ అనే మెమరీస్ కూడా డిస్ప్లే చేయాలని మనం స్క్రీన్ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కాబట్టి ఒకరు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నెమ్మదిగా ఉన్నావని సర్వోన్నత స్థలమందు సంతోషిస్తున్నావని, నిత్యత్వంలో నీవు నెమ్మదిగా ఉన్నావని
సర్వోన్నత స్థలమందు సంతోషిస్తున్నావని నమ్మిక మాకుంది. నమ్మకమగు దేవుని యందు నిరీక్షణ ఉంది. ప్రభువుతో తిరిగి వస్తావని నిరీక్షణ ఉంది. అలా నేను చూస్తామని యెహోవా ఇచ్చెను, యెహోవాయే కొనిపోయెను. యెహోవాకే స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లును. యెహోవా ఇచ్చెను, యెహోవాయే కొనిపోయెను. యెహోవాకే స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లును. నిన్ను పంపించిన పని ముగిసింది, నీకిచ్చిన ఆయువు తీరింది. నిన్ను పంపించిన పని ముగిసింది, నీకిచ్చిన ఆయువు తీరింది. తరతరాల మన నివాసానికి తిరిగి రమ్మని తండ్రి పిలువగా, తరతరాల మన నివాసానికి తిరిగి రమ్మని తండ్రి పిలువగా, తన పిలుపుకు తల వంచి త్వరపడి తరలిపోయినావు. పరమందు చేరినావు. తన పిలుపుకు తల వంచి త్వరపడి తరలిపోయినావు. పరమందు చేరినావు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే కొనిపోయెను. యెహోవాకే స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లును. ఏ భయములు నిన్ను బాధించవు, ఏ ప్రయాసములు దరిచేరవు. ఏ భయములు నిన్ను బాధించవు, ఏ ప్రయాసములు దరిచేరవు. కష్టాలు కన్నీళ్ళే ఉండని కొంగొత్త లోకానికి చేరి, కష్టాలు కన్నీళ్ళే ఉండని కొంగొత్త లోకానికి చేరి, ఇతరులు పెద్దలు పరిశుద్ధులతో హల్లెలూయ ధ్వని దేశంలో. ఇతరులు పెద్దలు పరిశుద్ధులతో హల్లెలూయ ధ్వని దేశంలో. హాయిగా ఉన్నావు, ఆత్మరూపిగా ఉన్నావు. హాయిగా నీవు ఉన్నావు, ఆత్మరూపిగా నీవు ఉన్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే కొనిపోయెను. యెహోవాకే స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లును. మనోహరమైన స్థలములలో నంది సింహాసనమునందు, మనోహరమైన స్థలములలో నంది సింహాసనమునందు. నీతి కిరీటము ధరించి నిత్యరాజ్యవారసులతో కలిసి, ఇతరులు పెద్దలు పరిశుద్ధులతో హల్లెలూయ ధ్వని దేశంలో. హాయిగా ఉన్నావు, ఆత్మరూపిగా ఉన్నావు. హాయిగా నీవు ఉన్నావు, ఆత్మరూపిగా నీవు ఉన్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే కొనిపోయెను. యెహోవాకే స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లును. యెహోవాకే స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లును. ఘనత ప్రభావము చెల్లును.
ప్రయాణమై వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక సంఘపక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ పరంగా నిన్నటి దినాన మందడం గ్రామంలో జ్ఞాపకార్థ కూడిక జరిగించబడింది. అయితే సుధాకర్ అన్న కొన్నికల్లు అంటే చాలా ప్రేమ కలిగి ఉండేటువంటి వారు. ఈ రోజున ఇక్కడి నుంచొని మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నామంటే ఈ మందిరంలో మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న మందగా కూడుకుంటున్నామంటే అది దాని వెనక సుధాకర్ అన్న కృషి చాలా ఉందని నేను తెలియజేయడానికి ఏమాత్రం సంశయించట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలు. ఎందుకంటే మేము 2012 సంవత్సరం జనవరి 1 తారీఖున నూతన మందిరాన్ని కట్టాలని మేము ప్రార్థన చేస్తున్నటువంటి రోజుల్లో మేము అనుకున్నాం ఒక 2 లక్షలు ఉంటే మందిరాన్ని ప్రారంభిద్దామని అనుకుంటూ ఉన్నాం. అలాంటి సమయంలో సుధాకర్ అన్న నెక్స్ట్ సండే మాట్లాడుకున్నటువంటి నెక్స్ట్ సండేనే సుధాకర్ అన్న కరెక్ట్గా 2 లక్షలు తీసుకొని వచ్చాడు. ఆ రోజు ప్రారంభించినటువంటి మందిర నిర్మాణము 100 రోజుల్లో మందిరాన్ని పూర్తి చేయాలి అని ఒక గురి కలిగి ఈ మందిరం కట్టడం జరిగింది. సుధాకర్ అన్న రేయింబగళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, రాత్రిపూట కూడా పని జరిగించేటువంటి వాళ్ళు. పునాది వేసిన దగ్గర నుంచి ప్రతి పనిలో అన్న పాత్ర లేకుండా ఏమాత్రం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా పని చేయడం మాత్రమే కాదు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రోత్సహించేటువంటి వాడు. అందరినీ నువ్వు ఇచ్చే అని చెప్తూ అందరినీ ప్రోత్సహించేవాడు. పనిలోనికి అందరినీ పురికొల్పేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే సుధాకరన్లో ఉన్నటువంటి లక్షణం, ఆయన ఏదైనా ఒక పని అనుకున్నాడంటే అయిపోయిందాక నిద్రపోడు. ఎన్ని ఫోన్లు చేస్తాడో. మొన్న పెయింట్లు వేద్దాం అనుకున్నాం మందిరానికి. పెయింట్ వేస్తా అని రావిల కుర్రోడిని పిలిపిస్తే అతడు రోజు రేపు వస్తాను. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి ముందు రోజు రాత్రి నాకు ఫోన్ చేశాడు, గట్టిగా మాట్లాడాడు. ఎన్ని రోజులయ్యా మనం పెయింట్లు కొనుక్కొచ్చి పెట్టేది, అతను వస్తాడా రాడా, కోటాల సమయం వస్తూ ఉంది, రేపు పనికి ఆలస్యం అయిపోతూ ఉంటుంది, ఇదిగో వేరే వాళ్ళని ఎవరైనా పిలిపించి ఆ పని స్టార్ట్ చేయించండి అయ్యా అని చెప్పారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన ఒక పని అనుకుంటే ఆ పని అయిపోయిందాక ఆయన నిద్రపోయే మనస్తత్వం కాదు ప్రియమైన. అలాగే మందిర నిర్మాణ విషయంలో కూడా ఈరోజు ఈ పని జరిగింది, రేపేం చేయాలి, రేపటికి ఏం కావాలి అన్నీ కూడా మేము మాట్లాడుకొని రాత్రి ఎంతైనా కూడా ఇక్కడ ఉండి రేపటికి ఏ అవసరం ఉందో వాటిని అన్నింటిని సమకూర్చుకొని ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఎంత రాత్రి అయినా కూడా వెళ్ళేటువంటి వాళ్ళం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సుధాకరన్లో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి ఏంటంటే ప్రేమ. చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలతో నిండుకున్నటువంటి హృదయాలతో చాలామంది ఉంటున్నారు. పైకి ప్రేమగా ఉంటారు కానీ లోపల ఆ జెలస్ లేకపోతే ఆ అసూయ స్వభావం కలిగినటువంటి వారిగా ఉంటూ ఉండేవాళ్ళు. కానీ సుధాకర్ అన్నల లోపల ఒకటి బయట ఒకటి లేదు. అందరు బాహర్ రెండు ఒకటే. లోనేముందో అదే గుద్దినట్టు మొహం మీద మాట్లాడతాడు. ఆయన పెట్టే స్వభావం కానీ చూసే విధానం కాదు, కడుపులో ఉన్నది తీసి పెట్టేటువంటి స్వభావం. ఈరోజు ఇటు రీతిగా ఇన్ని మాటలు అన్న గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు కూడా తలంచలేదు ప్రియమైన వాళ్ళరా. ప్రాముఖ్యంగా అన్న లేనటువంటి లోటు కుటుంబ సభ్యులకి ఉండవచ్చు. కానీ 2009 సంవత్సరం నుంచి అన్నతో కలిసి తిరుగుతున్నాం. సాగర్ అన్న, వినయ్ అన్న, మేమంతా కూడా ఆయా ప్రాంతాల్లో ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు సుధాకర్ అన్న మందడం నుంచి బైక్ వేసుకొని వచ్చేవాడు. ఎంత దూరం అయినా
బైక్ వేసుకొని వచ్చి రాత్రిపూట మరలా ఆ బైక్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కసారి ప్రార్థన అయ్యేసరికి 12 అయ్యేది. ఏనా సాగర్ అన్న, 12 అయ్యేది, 1 గంట అయ్యేది. ఇది ఆ టైంలో కూడా బండి వేసుకొని ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ రోజు కారులు లేవు. డేటు మారినా కూడా ఆయన మొక్క ఓని విశ్వాసముతో దేవుని పరిచర్యడం అందలి ఆయనకున్నటువంటి ఆ ప్రీతిని బట్టి ఎంత దూర ప్రయాణమైనా చేసేవాడు ప్రియమైన. ఇలా సుధాకర్ అన్న గురించి చెప్తూ పోతే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ప్రేమ కానీ, ఆయన జాలి కానీ, ఆయన దయ కానీ. ఎన్నో సందర్భాల్లో కోప్పడతాడు, వెంటనే కోప్పడతాడు. పాల పొంగు లాంటిది ఆయన కోపం. కోప్పడి వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత, పాస్టర్ గారు ఏమనుకోవద్దయ్యా, నేను గబుక్కన ఒక మాట అన్నాను అని అంటాడు. వెంటనే ఒప్పుకునేటువంటి మనస్తత్వం కూడా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత గొప్ప వ్యక్తి, ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి, మనకెంతో ప్రోత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవటం అది కొంత విచారంగా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో మనకొక క్రైస్తవులంగా మనకొక నిరీక్షణ ఉంది. అదేంటంటే, ఇదిగో ఒకానొక దినాన మనము ప్రభు సన్నిధిలో అన్నను కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మనకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నిరీక్షణను బట్టి ధైర్యం వహించి మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. మార్నింగ్ నేను వర్తమానం చెప్పేటప్పుడు నేను చాలాసేపు చెప్పలేకపోయాను. ఎందుకంటే సుధాకరం లేని మందిరం, ఎప్పుడైనా అన్న రాలేదంటే నెక్స్ట్ వీక్ వస్తాడులే, వచ్చే వారంలో వస్తాడులే అని అనుకుంటే ఉండేవాళ్ళం. అలాంటిది ఇక అన్న రాడు అనేటువంటి తలంపు వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి కూడా నాకు దుఃఖం పెళ్ళుబుకిపోయింది. వ్యక్తిగతంగా నాకు కూడా అన్నతో చాలా దగ్గర సాన్నిహిత్యం. ఎంత సాన్నిహిత్యం అంటే, నేను నా తండ్రితో నేను ఎలా మాట్లాడతాను, నేను నా తోబుట్టుతో నేను ఎలా ఉంటానో అంతకు మించి ఆయనతో నాకు అనుబంధం, వ్యక్తిగతమైన అనుభవం. ఎన్నో సలహాలు, అలా కాదయ్యా ఇలా చేద్దామయ్యా, అట్లా కాదయ్యా, ఇదిగో ఇట్లా ఆలోచిద్దామయ్యా, ఇదిగో ఈ పని ఇలా అయితే కాదయ్యా, ఇదిగో ఇలా అయితే చక్కగా అవుతుందయ్యా అని ప్రతి విషయంలో, చాలా విషయాల్లో ఆయన మార్గదర్శిగా మాదిరిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు అన్నని గురించి ఇలా మాట్లాడుకోవటం కాసింత విచారంగా ఉన్న, బాధ కలుగుతున్న, నాకు ఒక ధైర్యం ఏంటంటే, ఒకానొక దినాన ఆయన్ని మనం కలుసుకుంటామనేటువంటి ఇదిగో ఆశతో ఈరోజు మనం ముందుకి కొనసాగవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన మధ్య యేసుపాదం పాస్టర్ గారు ఉన్నారు. ప్రియులను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. మంచిది. కార్యక్రమాన్ని మనం ముందుకి కొనసాగింప చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్య ఉన్నటువంటి వినయ్ పాస్టర్ గారు కొద్ది నిమిషాలు అన్నను గురించి మాట్లాడాలని ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనకి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము మరి సంఘ కాపరిగా ముందు వెనక అన్ని విధాలుగా నడిపిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి నా ప్రియ సహోదరులు కిషోర్ గారు, అలాగనే వేదిక మీద ఉన్న సీనియర్ బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు కమలాకర్ గారు, రిప్కా ఫౌండేషన్ అధినేత కేజీ సాగర్ గారు, అలాగనే మా బంధువు లాబానన్న, విచ్చేసిన మరి అలాగనే వేదిక మీద సేవకులు యేసుపాదం గారు, వారందరికీ కూడా ఈ సందర్భంలో సుధాకర్ అన్న జ్ఞాపకం చేసుకుని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ఆదరణ శుభాశీస్సులు కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వచ్చిన మాట నేను చెప్పి నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. యేసుప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చాలామందిని బ్రతికించాడు. చాలామంది చనిపోయిన వారిని యేసుప్రభు వారు బతికించాడు. చాలామందిని బ్రతికించాడు. అయితే స్వార్థికులు 3 గురించే రాశారు. ఊరి గవిని యొద్ద విధవరాలి కుమారుని గురించి స్వార్థికులు రాశారు. చనిపోయి 4 దినాలై కుళ్ళిపోయి శవమైన లాజర్ను బ్రతికించాడని రాశారు. యాయీరు కుమార్తెను గురించి కూడా స్వార్థికులు ఈ 3 గురించే రాశారు. అయితే యేసుప్రభు వారు చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడానికి బేతనియా గ్రామానికి వచ్చాడు. బేతనియా గ్రామంలోనికి ఒక ఫ్యామిలీ తరచుగా విజిట్ చేసేవాడు. యెరూషలేముకి
బ్రతికున్నప్పుడు మహా అయితే 7-8 సార్లు వెళ్ళాడు. కానీ బేతనియా గ్రామంలో తనకిష్టమైన ఫ్యామిలీ ఒకటి ఉంది. ఆ ఫ్యామిలీ ఏంటంటే మరియ, మార్త, లాజరు. అయితే లాజరు చనిపోయిన తర్వాత, నేను ఆ సన్నివేశం అంతా మీకు తెలిసినటువంటిదే, లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభు వారు అక్కడికి వెళ్తున్నాడు. ఆ మధ్యలో సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఏమన్నారంటే, నీవు ఇక్కడ ఉంటే ఇలా జరిగేది కాదు ప్రభువా అని ఉంటే, ప్రభువారు వారిని ఓదారుస్తున్నాడు. నా సహోదరుడు చావకుండేవాడు కదా ప్రభువా అనగానే, ఆ సమయంలో యేసు ప్రభువారు అన్న ఒక మంచి మాట ఏంటంటే, చాలా బాగా అంటాడు, మార్తా మార్తా, పునరుత్థానం జీవం నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయాడు, అయినా సరే బ్రతుకుదు మార్త. నా యందు విశ్వాసముంచి చనిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నాకు కావలసిన పాయింట్, నా యందు విశ్వాసముంచి చనిపోయినా సరే బ్రతుకును. నిజంగా పులి సుధాకర్ అన్నకి ఈ మాటలు సంపూర్ణంగా వర్తిస్తాయి అంటానికి అతిశయోక్తి లేదు. ఇందాక కిషోర్ గారు తెలియపరిచినట్లు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి ఆయన 3 హెచ్చించాడు, 3 వెచ్చించాడు. 1 సమయాన్ని వెచ్చించాడు, 2 ఆర్థిక సామర్థ్యాన్ని వెచ్చించాడు, 3 తన బలాన్ని వెచ్చించాడు. ఆ 3 కూడా కిషోర్ గారు తెలియపరిచారు. సమయము 12 అయిందా 1 గంట అయిందని కూడా చూడకుండా ఉండేవాడు. బోల్డ్గా చెప్పేశాడు. ఆ మందిర పునాదులు ఏర్పాటు చేసే టైంలో ఆర్థికంగా ఇంత తీసుకొచ్చి పెట్టాడు అని. నిజంగా సుధాకర్ అన్న, యేసుక్రీస్తు ఈ ప్రార్థనా మందిరానికి ఆయన సమయం ఉన్నది, ఆయన హెచ్చించిన సమయం ఉన్నది ఈ మందిరానికి. వాస్తవేనా? చప్పట్లు కొడదామా? ఆయన హెచ్చించినటువంటి ఆర్థిక సామర్థ్యత ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన హెచ్చించినటువంటి బలం ఉన్నది. కాబట్టి సుధాకర్ అన్న చనిపోయినా ఆయన క్రియల ద్వారా బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే నేనెరిగిన సుధాకర్ అన్న, మేమెరిగిన సుధాకర్ అన్న అంటే, మేము అంటే మా టీము సాగర్ గారు కానీ, అలాగనే కిషోర్ గారు కానీ, మేమెరిగిన సుధాకర్ అన్న గత 10 సంవత్సరాల్లో చాలా నియర్లీ 15 సంవత్సరాల వరకు సుధాకర్ అన్నతో మా ఆధ్యాత్మికమైన ప్రయాణం జరిగింది. సుధాకర్ అన్న యొక్కతో ఉన్న మా అనుబంధాన్ని 3 భాగాలుగా చెప్పగలం. 1, ఆధ్యాత్మికంగా సుధాకర్ అన్నతో మేము ఎలాగా ప్రయాణం చేసాం, రాజకీయంగా ఆయనతో ఎలాగా ప్రయాణం చేసాం, 3వది సామాజికంగా సుధాకర్ అన్నతో ఎలాగా ప్రయాణం చేసాం. నిజంగా అవన్నీ ధ్యానం చేస్తే మాకు గుండె ధైర్యం చాలదు. చాలామంది చనిపోయారు, చాలామంది కార్యక్రమానికి వెళ్ళాం, కానీ సుధాకర్ అన్న మా హృదయములో జ్వరబడినంతగా, సుధాకర్ అన్న లేని మందడం గ్రామాన్ని ఊహించుకున్నంతగా మాకు ధైర్యం చాలటం లేదంటానికి అతిశయోక్తి లేదు. మేము యథార్థంగా ఈ మాటలు మేము చెప్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, చాలా శ్రద్ధగా మేము ఈ మాటలు మర్చిపోలేం. ఇందా కారులో వస్తా కూడా వెంకటపాలెం రాజన్న, జయరాజన్న గురించి సాగర్ అన్న ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. వచ్చేసి జయరాజ్ బ్రదరు ఆ మందడం ప్రేయర్లో మంచి పాయింట్స్ జ్ఞాపకం చేశాడు. విన్నాయి అవి మర్చిపోవటానికి వెళ్ళి జస్ట్ 1 అవర్ అది మేము అలాగ వచ్చాం. బ్రదర్ రావటం, అడ్వకేట్ జయరాజ్ అని రావటం చాలా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, చాలా శ్రద్ధగా వినండి. నేను ఎరిగినటువంటి సుధాకర్ అన్న ఆత్మీయంగా, రాజకీయంగా, సామాజికంగా, అయితే ఈ 3 కోణాల్లో ఆయనతో మేము ప్రయాణం చేసాము. ఎక్కువగా ఎప్పుడు వచ్చినా, ఏ రీతిగా వచ్చినా సరే మా మధ్య జరిగేటువంటి అన్ని విషయాలు కొన్నిసార్లు రాజకీయంగా చర్చిస్తూ ఉండేవా, కొన్నిసార్లు వాక్యానుసారంగా కొన్ని విషయాలను
చర్చిస్తూ ఉండేవాళ్ళం. అంత మాత్రమే కాదు, సామాజిక పరిచర్య విషయంలో కూడా ఆయన చర్చిస్తూ ఉండేవాళ్ళం. ఈ 3 భాగాల్లో సుధాకర్ అన్నతో మేము ఏలూరు వెళ్ళాం, సుధాకర్ అన్నతో మాచర్లు వెళ్ళాం, సుధాకర్ అన్నతో హైదరాబాద్ వెళ్ళాం, సుధాకర్ అన్నతో ఆంధ్ర మొత్తం వెళ్ళాం. అన్నిటికంటే ముఖ్యంగా సుధాకర్ అన్నతో అసలు గుంటూరు ఈ డివిజన్లో ఉన్న గ్రామాలు అన్నీ వెళ్ళామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఇలా కిషోర్ అన్న ఆల్రెడీ చెప్పాడు. ఎంత టైం వేస్ట్ చేసేవాళ్ళంటే సుధాకర్ అన్న జాన్ ది బ్యాప్టిస్ట్ లాగా పనిచేసాడు రిబ్కా ఫౌండేషన్కి. జాన్ ది బ్యాప్టిస్ట్ అంటే అరణ్యంలో నేను కేక, చాలా మాకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఈ నెల 7 తారీఖున సాగర్ గారు, కిషోర్ గారు, వినయ్ గారు వస్తున్నారని శాఖమూరు కానీ, దొండపాడు కానీ, తుళ్ళూరు కానీ, సిరిపురం కానీ, ఉద్దండాయిపాలెం కానీ, అసలు ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో బైకేసుకొని వెళ్ళి ఆయన పరిచర్య చేశాడు. నిజంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. పులేనండి, దాని అనుమానం ఏమి లేదు. ఆ చక్కటి మాదిరి చూపించాడు. వీళ్ళు హెచ్చింపు లేదు, ఆ తగ్గింపు లేదు. ఇంకొక మాట నేను సుధాకర్ అన్న, మేము ఎరిగిన సుధాకర్ అన్న, మేము గమనించినటువంటి సుధాకర్ అన్న, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఔన్నత్యం, 1-2 విషయాలు నేను చెప్పి నేను సెలవు తీసుకుంటా నాకు ఇచ్చినటువంటి సమయంలో. చాలా సరే, ఒకసారి మేము ఆయన మందడం నుండి బయలుదేరాడనుకో, అంత పెద్దవాడైనా సరే, అయితే అంత పెద్దవాడైన మందడం నుండి బయలుదేరంగానే కరెక్ట్గా, అయ్యా నేను గుంటూరు వచ్చేస్తున్నాను కానీ ఎక్కడున్నారు, మధ్యాహ్నం 12 గంటలకల్లా పలానా మయూరి వాట్లో కలుసుకొని భోంచేద్దాం అనేవాడు. నేను ఆ వాట్లు కాదన్నా ఇంకో వాట్లు చెప్పాను. అయ్యా అక్కడ మనకు కావాల్సింది ఉండిద్దా అని అడిగేవాడు. వచ్చేసరి మనకు కావాల్సింది అక్కడ ఉండిద్దా అనేవాడు. అంటే కొంచెం మాకు అది నిర్ధారణ చేసుకొని మందడంలో మొదలు పెట్టేవాడు, తాటికొండలో మొదలు పెట్టాడు, అడ్డ రోడ్డు దగ్గర రాగానే అయ్యా నేను వచ్చేస్తున్నాను అనేవాడు. 1, 2 వెంటనే బాస్ ఎక్కడున్నాడు అయ్యా, ఫోన్ తీయలేదు అంటాడు. బాస్ అంటే ఎవరు, ఎవరైనా చెప్తారా? బాస్ అంటే ఎవరు? సాగర్ అన్న. ఆ సుధాకర్ అన్న సాగర్ అన్న ఎట్ట పిలుస్తా అంటే సాగర్ గారు అని అంటాడు. అయ్యా బాస్ ఎక్కడున్నాడు అంటాడు. సాగర్ అన్న ఎక్కడ ఉన్నాడంటే అయ్యా సాగరుడేనయ్యా, సాగరుడేనయ్యా అని. సరే అన్న కిషోర్ అన్న, మరి ఇలాగా ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక విషయం వస్తాయా, పోలీస్ డిపార్ట్మెంట్ కదయ్యా, వాళ్ళకి అనేక రిస్కులు ఉంటాయి. నిజంగా ప్రేమ, ఆదరణ. ఇంత కిషోర్ గారు ఒక మాట అన్నాడు, ఆయన గద్దించిన మందలిచ్చిన మనస్సు మాత్రం చాలా మందారం అన్నమాట. నిజంగా యేసుక్రీస్తు ప్రార్థనా సంఘ విశ్వాసులు మీరెంత గొప్ప ధన్యులండి. అన్న సంచరించాడు, మీతో మమేకం అయ్యారు, మీతో గడిపాడు, మీ యందు మీకు పరిచర్య చేసి, ప్రభువును బట్టి పరిచర్య చేసి, క్రీస్తునందు మృతి చెంది ఆయన ఇక్కడ జీవిస్తున్నాడు అంటానికి తార్కాణం ఇక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులే. ఎంతమందికి అర్థమైందో తెలియదు. ఎస్ మా మధ్య జీవిస్తున్నాడు అన్నవారు గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. చాలా 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 సుధాకర్ అన్న మా మధ్య ఉన్నాడు అన్నవారు బిగ్గరగా హల్లెలూయా 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 గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామములో. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడ నుండి బయలుదేరుతాయా భోజనం పలానా చేద్దాం అంటే భోజనం కోసం కాదు కానీ మా ఫెలోషిప్ కోరుకునేవాడు. అర్థమైందా? మాతో సహవాసం చేయటానికి ఎంత కోరుకునేవాడు అంటే, ఆయనకు ఆరోగ్యం బాగాకపోయినా సరే కారు వేసుకొని వచ్చి అయ్యా వచ్చేస్తున్నాను అనేవాడు. ఇంకొక చూసేమన్నవారు చేతులు ఎత్తండి. అసలు ఆ మాట అంటే చాలా కోపం ఎక్కిద్దేమో, ఏంటి పాస్టర్ గారు మీరు మాట్లాడేది, కానీ ఆ మాటలోనే జ్ఞాపకం చేసుకోవటంలో ప్రభు యొక్క నీతి ఉన్నది. నేను మరలా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా, సుధాకర్ అన్ని మేము చూసామన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. సుధాకర్ అన్న మేము చూసేవారు అన్న చేతులు దించండి. అంటే భౌతికంగా కాదు కానీ ఆయన పరిచర్య పరంగా ప్రభువును బట్టి ఆయనను చూచాము అన్నవారు చేతులు పైకెత్తండి. నా స్టేట్మెంట్ ఎంతమందికి అర్థమైందో తెలియదు. ఇప్పుడు కొద్దిగా చేతులు తగ్గింది పర్లా. ప్రభువును బట్టి ఆయనను ఇప్పుడు మేము చూస్తున్నాం పాస్టర్ గారు అన్నవారు చేతులు ఎత్తండి. ఓ గట్టిగా చప్పట్లు కొడుతుంది. గుడ్. నాకు మొట్టమొదట 15 నిమిషాలు అని చెప్పారు, ఇప్పుడు ఇంకా కుంచబడింది.
అయినప్పటికీ నీ ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు ఈ లోకం నుండి విడిచిపెట్టి ఆయన ఆరోహణ అయ్యడానికి ముందుగా చెప్పినటువంటి మాటలు మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఆయన ఆరోహణ అవటానికి ముందుగా ఆయన శిష్యులతో ఆఖరిగా చెప్పినటువంటి మాటలు ఎవరైనా చెప్తారా అమ్మా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనకు ముందున్నటువంటి వారు విడిచిపెట్టినటువంటి, మీకు ఈ పరుగు పందెం గురించి బాగా తెలుసు అనుకుంటాను. ఏమంటారు, రిలే రన్నింగ్ లో ఒకళ్ళు పరిగెత్తారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళు పరిగెత్తేటప్పుడు వాళ్ళ కర్రను తీసుకొని వాళ్ళు పరిగెత్తారు. మన జీవితంలో కూడా మనకు ముందున్న వారి యొక్క ఆ దూరాన్ని దగ్గరికి దాటేటప్పుడు మనకి ఒక స్టిక్ ఇస్తారనమాట. అలాగూ ఇక్కడ ప్రారంభించబడినటువంటి ప్రార్థనా మందిరానికి ఇక్కడ ఉన్నటువంటి వారు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక పరుగు పందెంలో మనకు కూడా ఒక పాలు ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉండగానే ఆయన తన శిష్యులకు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేయడని ఎవరికి చెప్పాడు? శిష్యులకు మాత్రమే చెప్పాడు. అయితే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము చదువుదాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. చాలు. బీదలకు సువార్త ప్రకటించుటకు, దీనులకు సువార్త ప్రకటించుటకు. దేవుడు దీనులకు ఆయన అండగా ఉంటాడు. మనము చేయవలసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించేటువంటి పని. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు ముందుగా ఆయన ప్రకటించినాడు. బాప్తిస్మిచ్చి యోహాను మనం చూసినట్లయితే, ఆయన పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటించి వచ్చినాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, లేకపోతే ఇప్పుడే గొడలి చెట్ల వేరున ఉంచబడింది అన్నాడు. కాబట్టి ఫలింపినటువంటి ప్రతి ఒక్క చెట్టును దేవుడు నరికి వేస్తాడు, మీకు తెలియదేం లేదు. కాబట్టి దీనులకు సువార్తను ప్రకటించాలి. దీనులైనటువంటి వారిలో ఎంతో మంది ఉన్నారు, అన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు, వారు ఉంటారు. వారికి కూడా దేవుడు తన యొక్క గాయముల ద్వారా వారిని బాగు చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే అనేక రకములైనటువంటి వ్యసనాలకు లోనైనటువంటి వారిని కూడా విడుదల చేస్తానికి వరకు దేవుడు మనల్ని పిలిచినాడు, నన్ను పిలిచినాడు. కాబట్టి ఈ యొక్క కార్యములన్నిటిలో మనము దేవుని యొక్క నామమును మహిమపరచాలి. ఎందుకంటే సువార్త ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క నామమును మహిమపరచగలము. ఇంకా కొన్ని కుటుంబములలో కట్టబడినటువంటి వారు ఉంటున్నారు. వారు కూడా దేవుని ఆ యొక్క కట్ల నుంచి విడిపించబడవలసి ఉన్నది. వారు దేవుని యొక్క సువార్త మాత్రమే వారిని విడుదల చేయగలదు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త సమాధానపరిచేటువంటిది, కుటుంబములను కట్టినటువంటిది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి దేవత మనుషులకు గురుడితనము కలుగు చేస్తూ ఉంటది. ఆ గురుడితనము పోవాలంటే సువార్త మాత్రమే, ఆ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత నీది నాదిగా ఉన్నది. కాబట్టి మనము సాధారణమైనటువంటి మనుషులను దేవుడు ఎలాగ చేశాడంటే రాజులుగాను యాజకులుగాను రాజ్యం గాను చేశాడని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాము.
కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆ పనిని కొనసాగించేదాని కొరకు విమోచింపబడినటువంటి వారు, దేవుని యొక్క వాక్యం చెప్పటము పాస్టర్లు లేకపోతే సేవకులకు మాత్రమే కాదు, విమోచింపబడిన ప్రతి వారికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని కొరకు సాక్షులుగా జీవించి ఆయన ఎలాగో నిన్ను విడిపించాడో అలాగే మనుషుల యొక్క ఆత్మలను విడిపించేదాని కొరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలన్నది పరమైన విషయాలు మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఆయన చూపించినటువంటి మాదిరిలో మార్గంలో మనం ముందుకు కొనసాగాలని ఈ యొక్క అంశాన్ని ఎంచుకోవటం జరిగింది. దేవుడు చక్కగా తన దైవజన్ని నిలబెట్టుకొని మాట్లాడిన మాటలన్నింటిని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. హల్లెలూయా. ముగింపులోనికి వచ్చాం. మన మధ్యన ఉన్న సాగర్ అన్నయ్య గారు కొద్ది మాటలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. క్రీస్తునందు ప్రేమ వారులారా, మరి సుధాకర్ గురించి మరి నిన్న మండలంలో మాట్లాడడం జరిగింది. ఆయన అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం లైవ్ అంటే దాన్ని ఏమంటారు, డిస్ప్లే జరిగింది, డాక్యుమెంటరీ అంటారు దాన్ని. ఆ డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడు నిజంగా మన మధ్యనే ఉన్నట్టుగా ఇక్కడే ఉన్నాడు. ఈ మీటింగ్లో అంతా కూడా ఎప్పుడు కూడా ఈ సైడ్నో ఇటు సైడ్నో ఆడనో కూర్చుంటాడు, లేదా ఇటు పక్కన కూర్చుంటాడు, మనతోనే ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం, అంటే అట్లా ఆ విధంగా అనిపించింది అది చూస్తున్నంతసేపు. నిజంగా ఆయనతో కలిసి మనం ఎంతో ప్రయాణం చేశాము. మరి ముఖ్యంగా ఎంతో ప్రేమ గలవాడు. మొట్టమొదటి సుధాకర్ గురించి చెప్పాలంటే మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. మరి అంత త్వరగా మనల్ని వెళ్ళటం అనేది అది దేవుని యొక్క ప్రణాళికల భాగం అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి అనేక మరి ఆయన జీవితం అంతా కూడా మాకు పరిచయమైనప్పటి నుంచి కూడా సేవ 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 దేవుని సేవ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మరి ఆ సందర్భంలో మరి పొన్నికలు నిజంగా ఆయన జీవితం చివరి రోజులన్నీ కూడా పొన్నికల సంఘంతోనే ఆయన గడిపాడు. చివరి దినాలంతా కూడా మరి ఎక్కడో మందల నుంచి వచ్చేవాడు. అప్పుడు నేను ఎప్పుడు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో చెప్తున్నాడు, ఎప్పుడు కూడా పొన్నికలైనా మందడమైనా ఏదైనా రెండు ఒకటే. సుధాకర్ ఏ జరిగినా కానీ, ఏ కార్యక్రమం జరిగినా కానీ, ఒక సెమీ క్రిస్మస్ లేక ఒక ఏ కార్యక్రమం జరిగినా కానీ, ప్రేయర్ మీటింగ్స్ జరిగినా పొన్నికల్లు మందడం రెండు జంట నగరాల్లాగా, ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా రెండు పక్కనే, రెండింటికి అంత ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మరి ఈ రెండిట్లో మరి ముఖ్యంగా అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి మీతో కలిసి జీవించాడని, మరి ముఖ్యంగా కిషోర్ని ఎక్కువగా ప్రేమించాడు. మరి తన బిడ్డ వల్లే కూడా చూసుకున్నాడు. చివరి దినాల్లో మరి ఈ కన్స్ట్రక్షన్ విషయంలో మరి ఎంత పాటుపడ్డాడో చెప్పడానికి వీల్లేదు. మరి ఆ రోజుల్లో మేము కూడా మొట్టమొదటి రోజుల్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ టైంలో మేము కూడా వచ్చి ఉండేవాళ్ళం. మరి ఈ విధంగా తన జీవితం అంతా కూడా దేవుని సేవలోనే ముడిపడి ఉంది. సేవతోనే ముడిపడి జీవితాన్ని మరి ముగించడం జరిగింది. మరి మందడం బ్యాప్టిస్ట్ చర్చి కన్స్ట్రక్షన్లో కూడా చర్చిలు కట్టాలనే నిర్మాణంలో మరి ఆయన ఎంతో ఇంట్రెస్ట్ చూపించాడు. మరి మందడం బ్యాప్టిస్ట్ చర్చి కూడా మొట్టమొదటిలో మేము ఆ రోజుల్లో అబ్రహాం గారి ఆ సంస్థలో పనిచేసి ఆ రోజుల్లోనే మరి ఆయన కొంత అమౌంట్ అబ్రహాం గారి ద్వారా తీసుకొచ్చారు. మేము కూడా వచ్చాం. అప్పుడు కూడా సుధాకర్ అప్పటి నుంచే ఈ చర్చి నిర్మాణాల్లో చాలా పాటుపడేవాడు. మరి ఆ తర్వాత ఈయన కూడా కొంత సహాయం చేసి కొంత తీసుకురావడం, కలెక్ట్ చేయటం, నిన్న కొంతమంది చర్చి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి అలానే పాలాయిపాలెం జయరాజు మేనల్లుడు ఊరు ఉన్నటువంటి చర్చికి కూడా కొంత సహాయం చేయడం జరిగింది. అంటే ఆయన దేవుడు ఇచ్చినటువంటి దీన్ని బట్టి మరి ఈ విధంగా చర్చిలు కట్టాలని చెప్పి, సంఘాలు కట్టాలని చెప్పేసి ఎంతో పోరాడుతున్నటువంటి వ్యక్తి. మరి ఆ విధంగా మరి సంఘం కానీ, కుటుంబం కానీ, మనందరినీ కానీ మరి విడిచి వెళ్ళటం అనేది దేవుని యొక్క మరొకసారి దేవుని యొక్క ప్రణాళిక భాగం అని దేవుడు అంతవరకు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. ఆయన సేవా దినాలు ఇంతవరకే ఉన్నాయి, ముగించబడింది. కానీ ఆయన నిత్యం మనతోనే ఉంటాడు అనే విషయాన్ని మరి మనం గమనంలో పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా మరి మీరందరూ కూడా సంఘం కానీ
కిషోర్ మీరందరూ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో మరి మంచి టాపిక్. ఆయన ఈ లోకాన్ని విడిచి మరి మహిమ లోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరణం తర్వాత ముగింపు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఒక చిన్న మరి ఇక్కడ ప్రార్థన కూడిక పెట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, నేను అన్నాను కిషోర్ ఎందుకు నెక్స్ట్ ఈ మంత్లో 12, 13, 14, 15 తారీఖులో ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఒకరోజు కేటాయించు కదా అంటే లేదన్నా ఖచ్చితంగా మేము ఒకరోజు ప్రత్యేకంగా రేపు ఆదివారం పెట్టాల్సిందేనని అనడం జరిగింది. అంటే ఇది ప్రత్యేక కూడిక, ప్రత్యేక ప్రార్థన కూడిక సుధాకర్ జ్ఞాపకం చేసుకుంటూ మరి సంఘం తరపున ఆయన మరి మమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు కాబట్టి మేము కుటుంబం తర్వాత మేము పెట్టాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరి ఈ విధంగా చెప్పడం జరిగింది. మరొకసారి ఈ పెయింట్స్ అన్న చివరిగా చేసిన పని అది మర్చిపోయాను. చివరిగా నన్ను ఆరోగ్యం బాగానప్పుడు కూడా ఇంటికి పిలిచి, అయ్యా ఈ కానుక తీసుకొని పెయింట్లు వేసాయా, పెయింట్లు పాడైపోయినాయి కదా అని చెప్పి నాకు ఆయన మంచం మీద ఉండి ఆ పెయింట్స్ వేయడానికి కానుక ఇచ్చారు. అంటే సుధాకరునికి ఉన్నటువంటి అంత గొప్ప మనస్సు, దేవుని పరిచర్య పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం అని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది.